Good afternoon, friends. Welcome back to the channel Campus Student. So, hope you're all doing well. ఈ వీడియో ఎందుకు ఎస్పెషల్గా రికార్డ్ చేస్తున్నా అంటే స్కాలర్షిప్ అప్లికేషన్ స్టార్ట్ అయింది అని కొంతమంది నాకు మెసేజ్ చేసిరు. సో ఆ స్కాలర్షిప్ అప్లికేషన్ స్టార్ట్ అయిందా కాలేదా అని. సో నేనైతే ఇంతవరకు ఎవరి స్టూడెంట్ స్కాలర్షిప్ కూడా ఈ ఇయర్ అప్లై చేయలేదు. ఓకేనా. సో రెన్యువల్ అప్లికేషన్లు అయితే జరుగుతున్నాయి. లైక్ లాస్ట్ ఇయర్ ఎవరైతే అడ్మిషన్ తీసుకున్నారో పీజీ ఫస్ట్ ఇయర్లకి, లేదంటే డిగ్రీ స్టూడెంట్స్ అవ్వచ్చు, డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయిపోయినా పీజీ ఫస్ట్ ఇయర్ అయిపోయినా మళ్ళీ సెకండ్ ఇయర్కి రెన్యువల్ చేసుకునేది అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ రెన్యువల్ కూడా చాలామంది చేసిన, లైక్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, సో వాళ్ళవి. ప్రజెంట్ పీజీ ఫస్ట్ ఇయర్ ఫ్రెష్ స్కాలర్షిప్స్ కానీ అది స్టార్ట్ అయిందా అనేది ఒక్కసారి కింద కామెంట్ పెట్టండి. చెప్పారు చాలామంది, అన్న స్టార్ట్ అయింది ఒకసారి వీడియో చేయండి అని చెప్పేసి. ట్రై చేస్తాను నేను. ఓకేనా, ట్రై చేస్తా. ఒక స్టూడెంట్ మనకి ఓకే అంటే అన్న మీరు అప్లై చేయండి అంటే నేను మూవ్ ఆన్ అయిపోయి అప్లికేషన్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఒక స్కాలర్షిప్ అప్లికేషన్ చేయాలి అంటే మనకి డాక్యుమెంట్స్ కావాలి కదా అవన్నీ. సో అది. అండ్ ఈ వీడియో ఎస్పెషల్గా ఎందుకు తీస్తున్నా అంటే స్కాలర్షిప్ మీరైనా అప్లై చేసుకోవచ్చు మీ మొబైల్లో, లేదంటే ఏదైనా మీ సేవకి వెళ్ళైనా నెట్ సెంటర్కి వెళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. దర్ ఇస్ నో ప్రాబ్లమ్ విత్ దాట్. బట్ ఇక్కడ మెయిన్ ఏంటంటే అడ్మిషన్ డేట్ కానీ హాస్టల్ అడ్మిషన్ డేట్ ఒకటి, అండ్ వన్ మోర్ థింగ్ కాలేజ్ అడ్మిషన్ డేట్. ఈ రెండు అనేది కంపల్సరీ స్కాలర్షిప్ అప్లికేషన్లు అడుగుతారు. అండ్ దిస్ వీడియో ఇస్ ఎస్పెషల్లీ ఫర్ క్యాంపస్ స్టూడెంట్స్. ఓకేనా. యూ మే బీ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ కాకతీయ యూనివర్సిటీ ఆర్ తెలంగాణ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ, పాలమూరు, శాతవాహన, మెయిన్ క్యాంపస్ ఆర్ సబ్ క్యాంపస్. మీరు ఎక్కడున్నారో నాకు తెలియదు, కానీ చూసే ప్రతి ఒక్కరికి ఒక ఇంపార్టెంట్ ఆల్రెడీ చెప్పిన చాలాసార్లు వీడియోస్లో. బట్ ఇప్పుడు స్కాలర్షిప్ అప్లికేషన్ స్టార్ట్ అయింది అంటున్నారు. కొంతమందికి ఏమో స్టార్ట్ అయితే అది లాగిన్ అవుతుంది, కొంతమందికి ఏమో లాగిన్ అవ్వట్లేదు. మీరు స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు అక్కడ మీ అన్ని కరెక్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేసినా కూడా సెట్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని పెడితే అప్పుడు ఏమైందంటే మీ సిపి గెట్ డీటెయిల్స్ అనేది ఈ పాస్లో అప్డేట్ కాలేదు అని అర్థం. ఒకవేళ సెట్ డీటెయిల్స్ ఫౌండ్ అయితే ఆటోమేటికల్లీ మీ సిపి గేట్కి సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేయగానే హాల్ టికెట్, ర్యాంక్, మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చిందో ఆ కాలేజ్ పడిపోతుంది అక్కడ, అంటే ఆటోమేటికల్లీ డిస్ప్లే అవుతుంది. తర్వాత మనం స్కాలర్షిప్ అప్లై చేసుకుంటాం. ఓకే. సో అక్కడ సెట్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని పడితే దాని మీనింగ్ ఏంటంటే ఇంకా ఈ పాస్ స్కాలర్షిప్ వెబ్సైట్లో మీ అలాట్మెంట్ డీటెయిల్స్ అప్డేట్ కాలేదు అని అర్థం. సో యూ నీడ్ టు వెయిట్ ఫర్ ఫ్యూ మోర్ డేస్ అది. అండ్ మనకి ఏమేం కావాలి, సో వాట్ ఆర్ ద డాక్యుమెంట్ మస్ట్ ఫర్ ఈ పాస్ ఫ్రెష్ అప్లికేషన్ అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే బోనఫైడ్ అండి. ఇప్పుడు మీరు ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యారు కదా, ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయితే మీరు ఏ కాలేజీలో అయితే జాయిన్ అయ్యారో, ఏ యూనివర్సిటీలో అయితే జాయిన్ అయ్యారో, సబ్ క్యాంపస్లో అయితే జాయిన్ అయ్యారో, అండ్ నార్మల్ గవర్నమెంట్ అయినా ప్రైవేట్ కాలేజ్ అయినా, అక్కడ నుంచి మీరు పీజీ ఫస్ట్ ఇయర్ బోనఫైడ్ తీసుకోరు. ఓకేనా. పీజీ ఫస్ట్ ఇయర్ బోనఫైడ్లో 2025 to 26 ఫస్ట్ ఇయర్ స్టడీయింగ్ అని పెట్టిస్తారు. మనం ఫిల్ చేయాలి, ప్రిన్సిపల్ సార్ సైన్ అండ్ కాలేజ్ స్టాంప్ ఉంటే సరిపోతుంది. అండ్ అది కంపల్సరీ అప్లోడ్ చేయాలి మనం ఈ పాస్ స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇన్కమ్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీస్, ఈడబ్ల్యూఎస్ ఎవరైనా ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే స్కాలర్షిప్ రాదు. ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ ఉండాలి. లేటెస్ట్ ఇన్కమ్ 2025 ఉండాలి ఇన్కమ్ సర్టిఫికేట్. అండ్ మనం స్కాలర్షిప్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసేటప్పుడు ఈ ఫస్ట్ ఇయర్ బోనఫైడ్ ఒరిజినల్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఒరిజినల్ సబ్మిట్ చేయాలి. రిమైనింగ్ అన్ని జిరాక్స్లే ఉంటాయి. బట్ ఈ రెండు మెయిన్ డాక్యుమెంట్స్ పీజీ ఫస్ట్ ఇయర్ బోనఫైడ్ అండ్ పీజీ ఇప్పుడు లేటెస్ట్ ఇన్కమ్ 2025 ఒరిజినల్ కంపల్సరీ సబ్మిట్ చేయాలి అలాంగ్ విత్ ఆల్ అదర్ డాక్యుమెంట్స్. ఓకేనా. ఇవైతే ఒరిజినల్స్, ఇన్కమ్ ఒకటి, బోనఫైడ్ ఒకటి. ఇవి రెండు తీసుకున్న తర్వాత దెన్ యూ కెన్ అప్లై ఫర్ ఈ పాస్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్. మనకి ప్రీ మెట్రిక్ ఉంటుంది, పోస్ట్ మెట్రిక్ ఉంటుంది. ఈ పాస్ వెబ్సైట్లో మీరు టీజీ ఈ పాస్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది. ఓపెన్ చేస్తే కింద పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఉంటుంది, అది క్లిక్ చేయాలి. అది క్లిక్ చేస్తే అలా మొత్తం అక్కడ కనిపిస్తుంది అన్నట్టు 25 to 26 ఫ్రెష్ స్కాలర్షిప్ అప్లికేషన్ అని. అది మనం క్లిక్ చేసుకొని అప్లై చేసుకోవాలి. అండ్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అడ్మిషన్ డేట్. సో అడ్మిషన్ డేట్ అనేది డే స్కాలర్స్ ఎవరైతే ఇంటికాడ నుంచి అప్ అండ్ డౌన్ చేసుకున్నారో, ఎవరైతే బయట రూమ్లలో కానీ ప్రైవేట్ హాస్టల్ ఉంటారో మీరు అందరూ డే స్కాలర్స్ కిందకి వస్తారు. కాబట్టి డే స్కాలర్ మీరు ఏ అడ్మిషన్ డేట్ పెట్టినా ఏం కాదు. ఓకేనా. ఎందుకంటే మీకు వచ్చేటిగా 5,000 6,000 స్కాలర్షిప్ వస్తుంది, అంతకుమించి ఏం రావు. అండ్ ఆబ్వియస్లీ మీ కోర్స్ ఫీజు, ట్యూషన్ ఫీజు ఏదైతే ఉందో, ట్యూషన్ ఫీజు అంటే కోర్స్ ఫీజు, మీ పర్టికులర్ కోర్స్ ఫీజు 20,000 గవర్నమెంట్ ఇస్తుంది, అది ఇచ్చేస్తుంది. పర్ ఇయర్ 20,000, సెకండ్ ఇయర్ 20,000 గవర్నమెంట్ నుంచి రిలీజ్ అవుతుంది. అండ్ మీరు డే స్కాలర్ అయితే 5,000 6,000 స్కాలర్షిప్ వస్తుంది. ఇంటర్లో, డిగ్రీలో ఎట్లా వచ్చిందో అట్నే. బట్ మెయిన్ ఎస్పెషల్గా నేను ఫోకస్ చేసేది క్యాంపస్లో ఉండేవాళ్ళు. ఎందుకంటే క్యాంపస్లో ఉండే స్టూడెంట్స్ దే ఆర్ వెరీ లక్కీ. క్యాంపస్ దొరికింది, 2 సంవత్సరాల అకామిడేషన్ దొరికింది. ఇప్పుడు బయట నేనుండే ఏరియాలో 7,000 8,000 మినిమం 6,000 కూడా చక్కగా దొరుకుతలేవు. ఎందుకంటే ఫెసిలిటీస్ చక్కగా ఉండలేవు. 6,000కైనా కూడా మినిమం 6,000 వేసుకున్న పర్ మంత్కి 6,000 అంటే ఒక 10 months ఉంటే 60,000 అవుతాయి హాస్టల్లో.
సో అలాంటిది మీరు క్యాంపస్లో వచ్చారు అండ్ మీరు మెస్ డిపాజిట్ చేసింది జస్ట్ ఒక 9,000 10,000 పర్ ఇయర్కి. అండ్ సెకండ్ ఇయర్లో కూడా సేమ్ అదే 9,000 10,000 పర్ ఇయర్కి డిపాజిట్ చేస్తారు. ఓకేనా? సో ఎంత హెల్ప్ అవుతుంది? సో 9,000 10,000 పర్ ఇయర్కి అంటే మంత్కి ఒక 1,000 రూపీసే మీరు ఇస్తున్నారు. మంత్కి అంత మంచి హాస్టల్, అంత మంచి స్టడీ హాల్ అవ్వచ్చు, లైబ్రరీ అవ్వచ్చు, ఫెసిలిటీస్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్ క్యాంపస్. సో జస్ట్ బికాస్ యూ గాట్ సీట్ ఇన్ క్యాంపస్, అది ఉస్మానియా అవ్వచ్చు, కాకతీయ అవ్వచ్చు, దానివల్లనే ఇదంతా మీకు వచ్చింది. అండ్ మీరు హార్డ్ వర్క్ చేసే ఉంటారు. ఎంతో కొంత సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకపోతే, ఎంతో కొంత చదవకపోతే క్యాంపస్లో సీట్ వచ్చేది కాదు కదా. సో మీ హార్డ్ వర్కే మిమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చింది. అండ్ అడ్మిషన్ డేట్ అనేది ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే, అకాడమిక్ ఇయర్ మనకి నార్మల్గా వాళ్ళు ఎట్లా చేస్తారంటే మెస్ బిల్ అనేది జూన్ నుంచి స్టార్ట్ చేస్తారండి. ఓకే, అంటే స్కాలర్షిప్ అప్లై చేస్తాం కదా, మనకి మెస్ బిల్ ఎప్పటి నుంచి వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఎప్పటి నుంచి మెస్ బిల్ ఎన్ని మినిట్స్ అయింది వీడియో 6 minutes అయింది కదా. ఓకే, లెంత్ అవుతుంది, నో ప్రాబ్లం. స్కాలర్షిప్ రిలీజ్ చేసేటోళ్ళు ఉస్మానియా క్యాంపస్లో అయినా వేరే క్యాంపస్లలో ఉండే స్టూడెంట్స్కి మెస్ బిల్ ఇస్తారు, హాస్టల్లో ఉంటున్నాం కాబట్టి మనం. అండ్ స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు కూడా అక్కడ ఆప్షన్ ఉంటుంది, CAH కాలేజ్ అటాచ్డ్ హాస్టల్ అని ఉంటుంది, కింద డే స్కాలర్ ఉంటుంది. సో డే స్కాలర్ ఆప్షన్ పెట్టుకోవాలి. క్యాంపస్లో ఉండేటోళ్ళు CAH కాలేజ్ అటాచ్డ్ హాస్టల్ అని పెట్టుకోవాలి. CAH ఆల్ క్యాంపస్లో ఉండే స్టూడెంట్స్ అందరూ, మెయిన్ క్యాంపస్ అయినా సబ్ క్యాంపస్ అయినా. క్లియర్? సో అడ్మిషన్ డేట్, కాలేజ్ అడ్మిషన్ డేట్ అనేది మీరు జూన్ పెట్టుకోవాలి. జూన్ పెట్టుకుంటే జూన్ నుంచి మార్చికి రిలీజ్ అవుతుంది. ఓకేనా? అంటే గవర్నమెంట్ వాళ్ళు రిలీజ్ చేసేది అకాడమిక్ ఇయర్ జూన్లో స్టార్ట్ అవుతుంది అండ్ మార్చ్ వరకే రిలీజ్ చేస్తారు. మొత్తం 10 నెలలు, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, మొత్తం 10 months, జూన్ నుంచి మార్చ్ వరకు. సో వాళ్ళు ఫస్ట్ ఇయర్ అకాడమిక్ ఇయర్ని ఇట్నే కన్సిడర్ చేస్తారు. ఓకే, ఇప్పటికి కూడా. సో వాళ్ళు ఏం చేస్తారంటే జూన్ నుంచి మార్చ్ వరకు రిలీజ్ చేస్తారు. మార్చ్ డెడ్ లైన్. ఇక మార్చ్ అయిపోయిన తర్వాత ఏప్రిల్లో రిలీజ్ చేయరు, మేలో రిలీజ్ చేయరు, అకాడమిక్ ఇయర్ క్లోజ్ అయిపోయిందని వాళ్ళు అనుకొని అట్నే రిలీజ్ చేస్తారు. దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు నువ్వు నవంబర్లో క్యాంపస్కి వచ్చినావు, అడ్మిషన్ తీసుకుంది నవంబర్లో ఆర్ ఎల్స్ అక్టోబర్లో అనుకో. ఇప్పుడు నువ్వు అక్టోబర్ కానీ నవంబర్ కానీ అడ్మిషన్ డేటు నీది ఒరిజినల్ అడ్మిషన్ డేట్ పెట్టినావు అనుకో, అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు నవంబర్ పెడితే కాలేజ్ అడ్మిషన్ డేటు నవంబర్ నుంచి మార్చికే రిలీజ్ అవుతుంది. అంటే నీ ఫస్ట్ ఇయర్లో మెస్ బిల్లు నవంబర్ నుంచి మార్చి కంటే 5 నెలలకే రిలీజ్ అవుతుంది మెస్ బిల్లు. మార్చ్ తర్వాత రిలీజ్ చేయరు, ఇక మార్చికి ఎండ్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ ఇయర్ అకాడమిక్ ఇయర్ వాళ్ళు మార్చికి ఎండ్ చేస్తారు కాబట్టి నవంబర్ నుంచి మార్చికి 5 నెలలకి మెస్ బిల్ రిలీజ్ అవుతుంది. కానీ నువ్వు 5 నెలలే ఉంటావా ఫస్ట్ ఇయర్ 5 నెలలు ఉంటారా? ఉండరు కదా. మీరు నెక్స్ట్ ఇయర్ జూలై దాకా ఉంటారు. నెక్స్ట్ ఇయర్ జూలై దాకా అంటే మీ ఫస్ట్ ఇయర్ అయిపోయేసరికి 26 జూలైలో మీకు సెకండ్ సెమ్ ఉంటుంది. 26 జూలై వరకు మీకు సెకండ్ సెమ్ జరుగుతుంది. అప్పటిదాకా మీరు ఫస్ట్ ఇయర్ కిందనే కన్సిడర్. మీ అకాడమిక్ ఇయర్ మీకు ఇప్పుడు అక్టోబర్లో స్టార్ట్ అయితే అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఈ ఇయర్లో 3 months, నెక్స్ట్ ఇయర్ జూలై దాకా ఉంటారు, అంటే 10 months. ఇప్పుడు ఏమవుతుంది, అక్టోబర్ నవంబర్లో స్టార్ట్ అయితే ఫస్ట్ ఇయర్, నెక్స్ట్ ఇయర్ జూలై దాకా ఉంటుంది, మొత్తం 10 months ఉంటున్నాం. మీరు ఒకవేళ నిజాయితీగా మీరు నవంబర్ అడ్మిషన్ డేట్ పెడితే, మీరు అక్టోబర్ అడ్మిషన్ డేట్ పెడితే నెక్స్ట్ ఇయర్ జూలై దాకా మీరు ఫస్ట్ ఇయర్లో ఉంటారు కాబట్టి మరి వాళ్ళు జూలై దాకా రిలీజ్ చేస్తే నో ప్రాబ్లం, 10 monthsకి రిలీజ్ అవుతుంది మెస్ బిల్. ఎవ్రీ మంత్ 1,500 మెస్ బిల్ వస్తుంది. 10 నెలలకి 15,000 మెస్ బిల్ రావాలి ఫస్ట్ ఇయర్కి. సో నెక్స్ట్ ఇయర్ జూలై దాకా ఉంటారు కాబట్టి ఇప్పుడు ఈ ఇయర్ నవంబర్ అడ్మిషన్ డేట్ పెడితే నెక్స్ట్ ఇయర్ మీరు జూలై వరకు ఉంటే జూలై వరకు మెస్ బిల్ రిలీజ్ చేస్తే నాకేం ప్రాబ్లం లేదు, మీకేం ప్రాబ్లం లేదు. ఫస్ట్ ఇయర్ 15,000 మెస్ బిల్ వస్తుంది, ప్రతి నెల 1,500 గవర్నమెంట్ ఇస్తుంది. కానీ అట్లా జరగదు. వాళ్ళు మార్చ్ వరకే ఎండ్ చేస్తారు, మార్చ్ వరకే రిలీజ్ చేస్తారు. మార్చే అకాడమిక్ ఇయర్ ఎండ్, ఫస్ట్ ఇయర్ అయిపోతుంది అన్నట్టు వాళ్ళ లెక్కల ప్రకారం. ఏప్రిల్లో ఎండాకాలం సెలవులు అన్నట్టు, ఏప్రిల్ మే ఎండాకాలం సెలవు, సమ్మర్. సో మార్చ్ 31 లాస్ట్ వాళ్ళకి. సో మెస్ బిల్ రిలీజ్ చేసే వాళ్ళు బీసీ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్, గవర్నమెంట్ ఈపాస్ స్కాలర్షిప్ వాళ్ళు అట్లా ఉన్నారు కాబట్టి మనం ఎందుకు లాస్ కావాలి? మనం లాస్ కావద్దు. అండ్ మీరు కూడా లాస్ చేసుకోకూడదు. లాస్ట్ ఇయర్ ఎవరైతే ఫస్ట్ ఇయర్స్ ఉన్నారో ఇప్పుడు సెకండ్ ఇయర్లో ఉన్న స్టూడెంట్స్ కొంతమంది నవంబర్ పెడితే నవంబర్ నుంచి మార్చికి 7,500 రిలీజ్ అయినాయి. ప్రతి నెల 1,500, 5 నెలలకే రిలీజ్ అయినాయి 7,500. వాళ్ళు లాస్ అయ్యారు. కానీ అలా జూలైలో అయిపోయింది. ఇప్పుడు ఎవరు లాస్ అవుతారు? మనం లాస్ అవుతాం. పీజీ అయిపోయాక మెస్ డ్యూ ఉంటుంది, ఆ డ్యూ ఉన్న మెస్ బిల్ మనం కట్టాలి. అందుకే మీరు ఏం చేస్తారంటే జూన్ పెట్టుకోరు అడ్మిషన్ డేట్. ఏ డేట్ పెట్టాలంటే మీ ఇష్టంలో డేట్ పెట్టుకోరు, ఏం కాదు. June 1, June 5, June 10, కాలేజ్ అడ్మిషన్ డేట్ June 12, June 15, June 20, ఏది పెట్టుకునే ఏం కాదు. జూన్ పెట్టుకోరి. హాస్టల్ అడ్మిషన్ డేట్ కూడా అడుగుతుంది. మీరు కాలేజ్ అడ్మిషన్ డేట్ ఒకవేళ June 10 పెడితే ఒక 10 days తర్వాత హాస్టల్ అడ్మిషన్ డేట్ అంటే June 20, June 25. ఎందుకంటే మనం కాలేజ్ అడ్మిషన్ అయిన తర్వాతనే నెక్స్ట్ హాస్టల్ అడ్మిషన్ అవుతాం కాబట్టి కాలేజ్ అడ్మిషన్ డేటు June 10, June 5 అట్లా పెడితే June 12, June 15 కాలేజ్ అడ్మిషన్ డేట్ పెడితే దాని తర్వాత ఒక 10 days తర్వాతనో 12-13 days తర్వాతనో హాస్టల్ అడ్మిషన్ డేట్ పెట్టుర్రి. 2 June పెట్టుర్రి.
అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు మీ ఆన్లైన్లో అప్లై చేసిన అడ్మిషన్ డేటే చూస్తారు. సో జూన్ పెట్టిరు కాబట్టి జూన్ నుంచి నెక్స్ట్ ఇయర్ మార్చ్ వరకు 10 నెలలకు మెస్ బిల్ రిలీజ్ చేస్తారు. సో మీరు లాస్ గారు అన్నట్టు. అట్లనే సెకండ్ ఇయర్లో కూడా జూన్ పెట్టుకుంటే జూన్ నుంచి మీకు 10 నెలలకు అంటే 2 ఇయర్స్లో 20 మంత్స్కి ఎవ్రీ మంత్ 1500 అంటే 30,000 మెస్ బిల్ వస్తుంది. ఫస్ట్ ఇయర్ 15,000, సెకండ్ ఇయర్ 15,000. ఈ 30,000 మెస్ బిల్ గవర్నమెంట్ ప్రతి ఒక్క క్యాంపస్ స్టూడెంట్కి ఇస్తుంది. మెయిన్ క్యాంపస్ అవ్వచ్చు, సబ్ క్యాంపస్ అవ్వచ్చు. 30,000 మెస్ బిల్ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత ఇక ఫస్ట్ ఇయర్లో మీరు ఎలాగో 9,000 10,000 డిపాజిట్ చేస్తారు. మళ్ళీ సెకండ్ ఇయర్లో 9,000 10,000 డిపాజిట్ చేస్తారు. మీరు డిపాజిట్ చేసిన 9,000 10,000 గవర్నమెంట్ ఇచ్చిన 30,000 మొత్తం దగ్గర 50,000 దాకా అయితే ఆ బిల్లు సరిపోతుంది. మళ్ళీ పీజీ అయిపోయిన తర్వాత మీరేం ఎక్స్ట్రా కట్టాల్సిన అవసరం లేదు మెస్కి. అర్థమైందా? సో ఓవరాల్ మెస్ బిల్ గంతే 50,000 దాకా అవుతుంది. ఎక్స్ట్రా డ్యూ ఉండదు. పీజీ అయిపోయిన తర్వాత మీరు ప్రశాంతంగా మెమోలు కానీ టీసీ కానీ తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఓకే, ఇప్పుడు ఒకవేళ మీరు డేట్స్ అక్క పెట్టపోయారు అనుకో, నవంబర్ పెట్టారు అనుకో అడ్మిషన్ డేట్, ఏమవుతుంది 5 నెలలకి రిలీజ్ అవుతుంది మెస్ బిల్. ఫస్ట్ ఇయర్లో 5 నెలలు అంటే 7,500 రిలీజ్ అవుతుంది. యాక్చువల్గా ఫస్ట్ ఇయర్కి 15,000 మెస్ బిల్ రిలీజ్ అవ్వాలి 10 మంత్స్కి. మీరు అడ్మిషన్ డేట్ చక్కగా పెట్టకుండే అది 7,500 రిలీజ్ అయితే ఎవరు లాస్ అవుతారు ఇక్కడ? పీజీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఓవరాల్ మెస్ బిల్లు ఎంత అయింది అనేది మీరు కట్టుకోవాల్సి వస్తుంది డ్యూ అనేది. అర్థమైంది కదా నా పాయింట్? గవర్నమెంట్ 30,000 ఇస్తుంది. ఆ 30,000 మీరు తీసుకోవాలి గవర్నమెంట్ నుంచి. అంటే అడ్మిషన్ డేట్ జూన్ పెట్టాలి. ఫస్ట్ ఇయర్ జూన్, సెకండ్ ఇయర్ జూన్, సెకండ్ ఇయర్స్కైనా ఫస్ట్ ఇయర్స్కైనా అట్లా పెడితేనే జూన్ నుంచి మార్చ్కి మెస్ బిల్ రిలీజ్ అవుతుంది. మీరు కావాలంటే ఎక్స్ప్లెయిన్ చేసుకోరు. ఓకేనా? మీ ఫ్రెండ్స్కి కానీ, ఫ్యాకల్టీకి కానీ, స్కాలర్షిప్ కానీ ఎక్కడైనా కూడా నేను చెప్పిన పాయింట్ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయరు. గవర్నమెంట్ అనేది మార్చ్ వరకే మెస్ బిల్ రిలీజ్ చేస్తుంది. నవంబర్ అడ్మిషన్ డేట్ పెడితే నవంబర్ టు మార్చ్ 5 నెలలు అవుతుంది. కానీ ఫస్ట్ ఇయర్ ఎప్పుడు అయిపోతుంది? జూలైలో అయిపోతుంది. సో లాస్ అవుతారు స్టూడెంట్స్. అందుకే జూన్ అడ్మిషన్ డేట్ పెడితే జూన్ నుంచి మార్చికి 15,000 మెస్ బిల్ రిలీజ్ అవుతుంది మనకి 10 మంత్స్కి. యాక్చువల్గా ఫస్ట్ ఇయర్ జూలైలో అయిపోతుంది కానీ మనకి మెస్ బిల్ అనేది మార్చ్ వరకే శాంక్షన్ అవుతుంది. సో జూన్ పెట్టుకుంటేనే జూన్ టు మార్చ్ 10 మంత్స్ అన్నట్టు. ఓకే, క్లియర్ కదా? అర్థమైంది కదా? ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోరు. కాలేజ్ అడ్మిషన్ డేటు, హాస్టల్ అడ్మిషన్ డేటు రెండు జూన్ పెట్టుర్రి. కాలేజ్ అడ్మిషన్ డేట్ జూన్ 10 పెడితే హాస్టల్ అడ్మిషన్ డేట్ జూన్ 20 అట్లా పెట్టుకోరు. ఓకేనా? దానికి దీనికి ఒక 10-15 డేస్ గ్యాప్ ఉండేటట్టు చూసుకొని పెట్టుకోరు. ఏం కాదు. లాస్ట్ ఇయర్ ఎవరైతే నేను చెప్పిన డేట్ పెట్టారో వాళ్ళందరికీ 15,000 మెస్ బిల్ రిలీజ్ అయింది. అండ్ దే టెక్స్టెడ్ మీ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అడ్వైస్. మీరు చేయడం వల్ల మాకు ఇట్లా మెస్ బిల్ 15,000 రిలీజ్ అయింది. కొంతమంది మా ఫ్రెండ్స్ చెప్పకుండా అట్లా పెట్టుకుంటే వాళ్ళు లాస్ అయిపోయారు. 7,500 5 నెలలకి రిలీజ్ అయినాయి. నవంబర్ టు మార్చ్ రిలీజ్ అయినాయి. సో మాకేమో 15,000 రిలీజ్ అయినాయి అని చాలామంది మెసేజ్ చేశారు. సో దట్ ఈజ్ వై ఐ ఆమ్ ఆస్కింగ్ యూ, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, ఐఎమ్ అడ్వైజింగ్ యూ. ఓకేనా? మీరు ఏదన్నా అనుకోండి, యాజ్ ఏ సీనియర్గా, యాజ్ ఏ బ్రదర్గా, యాజ్ ఏ మెంటర్గా, యాజ్ ఏ గైడ్గా మీరు ఏమన్నా అనుకుంటే ఏం కాదు. ఓకేనా? సో ఇది ముచ్చట. స్కాలర్షిప్ అప్లై చేసుకొని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆల్ ద స్కాలర్షిప్ ప్రింట్అవుట్ తీసుకుంటారు కదా, ప్రింట్అవుట్ తీసుకొని స్కాలర్షిప్ అప్లికేషన్ ఫామ్స్, నెక్స్ట్ దానికి రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్నీ ఏమేమి పెట్టాలని అక్కడ వీళ్ళు పెడతారు. 10th మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ మెమోస్, మీ టీసీ జిరాక్స్, మీ బోనఫైడ్స్ మేబీ 6th నుంచి అనుకుంటా, 6th నుంచో 9th నుంచో అడుగుతారు. అప్ టు ఇప్పుడు డిగ్రీ అండ్ పీజీ ఫస్ట్ ఇయర్ కూడా బోనఫైడ్, మీ క్యాస్ట్ జిరాక్స్, ఇన్కమ్ ఒరిజినల్, అవన్నీ లైన్ కొద్ది సెట్ చేయాలి. మీరు మీ స్కాలర్షిప్ సెక్షన్లో ఒకటి అక్కడ పేపర్లో రాసి అతుకు పెడతారు, చూసుకోవచ్చు. మనం ఆ ఆర్డర్ వైజ్ పెట్టేసి తొందర ఇచ్చేస్తే వాళ్ళు మీ స్కాలర్షిప్ ఫామ్స్ అన్ని కాలేజీలో అప్రూవ్ చేస్తారు. డిస్ట్రిక్ట్ ఆఫీస్కి పంపుతారు. ఎస్సీ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ ఓలియాలకు పంపుతారు. ఇక తర్వాత వాళ్ళు శాంక్షన్ చేస్తారు అన్నట్టు ఒక పని అయిపోతుంది. ఓకేనా? సో మీతో కాకపోతే మీరు నెట్ సెంటర్కి కానీ మీ సేవకి కానీ చేసుకోండి. మహా అంటే ఒక 50 రూపీస్ 100 రూపీస్ తీసుకుంటారు. ఎందుకంటే స్కాలర్షిప్ కదా, మినిమం తీసుకుంటారు. ఆడ చేసుకోరి. చేసేటప్పుడు మానిటర్ ముందు మీరు కూర్చొని అన్ని డీటెయిల్స్ కరెక్ట్ చెక్ చేసుకోరి. ఓకేనా? సో ఇది ప్రాసెస్. అండ్ డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కింద డెఫినెట్లీ రిప్లై ఇస్తాను. ఎందుకంటే స్కాలర్షిప్ వీడియో ఇస్ వెరీ ఇంపార్టెంట్, చాలా యూజ్ అవుతుంది. ఓకే, మీ మెస్ బిల్ అనేది ఒక్క మంత్ కూడా వేస్ట్ కావద్దు. గవర్నమెంట్ 1,500 ఇస్తుంది ప్రతి నెల. సో 10 నెలలు ఫస్ట్ ఇయర్, 10 నెలలు సెకండ్ ఇయర్, 30,000 మెస్ బిల్ ప్రతి ఒక్క స్టూడెంట్కి రావాలి, బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్. సో దట్ ఈస్ మై మెయిన్ ఇంటెన్షన్. అందుకే ఈ వీడియో చేస్తున్నా. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ఎండ్ అండ్ ఆల్ ద బెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. డోంట్ వేస్ట్ యువర్ టైం. ఇప్పుడే ఫస్ట్ ఇయర్ ఉన్నారు, మీరు ఏం చేయాలనుకుంటే అది చేసుకోరు. దేనికి ప్రిపరేషన్ కావాలంటే దానికి ప్రిపరేషన్ కావాలి. డోంట్ వేస్ట్ ఈవెన్ ఎ సింగిల్ డే. ఓకేనా? ఆల్ ది బెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. మరి ఓకేనా? 14 minutes అయింది వీడియో. 14 minutes ఎందుకైంది అంటే చెప్పినా కదా, ఇంపార్టెంట్ వీడియో, క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో. ఒక్క స్టూడెంట్ కూడా, ఒక్క 1,500 కూడా, ఒక్క 1 month మెస్ బిల్ కూడా తక్కువ రిలీజ్ కావద్దు. అందరూ అడ్మిషన్ డేట్ జూన్ పెట్టుకోరి. సో దట్ మెస్ బిల్ విల్ బి రిలీజ్డ్ ఫర్ ఆల్ 10 months ఫర్ ఫస్ట్ ఇయర్, ఫర్ ఆల్ 10 months ఫర్ సెకండ్ ఇయర్. టోటల్ 30,000 మెస్ బిల్. ఓకేనా? హోప్ యూ అండర్స్టాండ్. అర్థమైందా, అర్థం కాలేదా? కమెంట్ మీ బిలో. అండ్ ఎనీ డౌట్ ఆల్సో కమెంట్ మీ బిలో. ఓకే, డన్. ఉంటా మరి. Signing off. This is your campus student. All the best to each and everyone once again. Bye.